మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, అర్ధాష్టమ కుజదోష ప్రభావం కారణం వలన ఎలాంటి ఆర్థిక ఇబ్బందులతో శత్రులతో పొంచి ఉన్నప్పుడు సమస్యలను ఎదుర్కోవాలో తెలుసా? మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే శని భగవానుడు వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు యంత్రాలతో, ఆయుధాలతో, ఎలక్ట్రికల్ వస్తువులతో, ఎలక్ట్రానిక్ వస్తువులతో, కిచెన్లో పనిచేస్తే వంటవారు, ఆహార ఉత్పత్తులు, నీటి జలగండాలు, యంత్రాలకు ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉంది. అది కాకుండా అర్ధాష్టమ కుజదోష ప్రభావం కారణం వలన ఈ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున ఆవేశం పనికిరాదు, ఆలోచన అవసరం, సంపూర్ణమైనటువంటి స్థిత ప్రజ్ఞత కూడా చాలా అవసరం. కులదేవతల, గ్రామదేవతల, ఇష్టదేవతల యొక్క ఆశీస్సులు అవసరమని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి. కనుక గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు మీరు వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, గోరువెచ్చని ఆహారం తినడం, ఔషధ సేవనం అవసరం. లేకపోతే అనారోగ్యానికి భారీ మూల్యం చెల్లిస్తూ పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కనుక ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి స్మరణ, కూష్మాండ దీపము దిష్టి తీసి బయట వేయించుకోవడం వల్ల సకల దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.